సో అందరికీ నమస్కారం, ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం పలుకుతూ ప్రజలరా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండారెడ్డిపల్లిలో పుట్టిన నల్లమల్ల ముద్దుబిడ్డ పులిబిడ్డ కొడంగల్ కుదమసింహం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జేఆర్ మార్నింగ్ న్యూస్ ద్వారా అదేవిధంగా జేఆర్ న్యూస్ మీడియా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వ్యూవర్స్ ద్వారా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు వెనక్కి నెట్టాలన్నా ఎవరు అడ్డుకోవాలని చూస్తూ ఎవరైనా అడ్డుకోవాలని చూసినా వారందరినీ తొక్కుకుంటూ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తానికి రాష్ట్రంలో నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలను కదిలించింది. ఇక కార్పొరేట్ వ్యవస్థలకు ఇది హెచ్చరిక అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా అటు ప్రతిపక్షాలకు అంటే అభివృద్ధిని అడ్డుకునే వారికి అదేవిధంగా ఆరోపణలు విమర్శలు తప్పుడు ఫేక్ న్యూస్ తప్పుడు విమర్శలు చేసే వారికి కరాఖండిగా వారు సమాధానం ఇచ్చారు. మొత్తానికి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి వైపు చూశారు. ఆ ప్రభావం జూబ్లీ ఉప ఎన్నికలపై కూడా పడబోతుంది. మొత్తానికి భారీ మెజార్టీ ఫలితం కూడా అక్కడ రాబోతున్నట్లు కనిపిస్తుంది. ముందుగా ఆంధ్రజ్యోతిలోకి వెళదాం. ఈరోజు మారినకు మధుమేహం ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే, ఎంబసీలు కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు, గుండె జబ్బులు శ్వాస సమస్యలు ఉన్న వారికి ఇబ్బందే, ఎక్కువ వయసున్న డిపెండెంట్లకు సమస్యలున్న ప్రభావం వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుందన్న అమెరికా విదేశాంగ శాఖ. సో 2వ పేజీలో చూడొచ్చు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ట్రంప్. సో చూడొచ్చు 2వ పేజీలో. కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నగర అభివృద్ధి మోదీ కేసీఆర్ చేసిందేంటి? ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైన వచ్చిందా? ఏడాది నరులో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్ల రూపాయల ప్రణాళికలు. ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను. టీడీపీ అభిమానులు టీఆర్ఎస్ ఓటేస్తారనుకోను. చంద్రబాబును అరెస్ట్ చేసే నిరసనలు వద్దన్నారు. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా? సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిటే బ్యాడ్ బ్రదర్స్ గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్ బ్రదర్స్ తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న మోదీ కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు.